మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని తప్పుపడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ఏకాభిప్రాయ సాధన ద్వారానే ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రోరేటా విధానంలో లోక్సభ సీట్ల పెంపుతో అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సైతం రేవంత్ లేఖలు రాశారు. అంతా ఏకతాటిపై నిలబడి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని సీఎంలకు పిలుపునిచ్చారు. నియోజకవర్గాల పెంపు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా జాతీయ స్థాయిలో విస్తృత చర్చలు జరపాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారు. రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రాలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. ఏకాభిప్రాయ సాధన ద్వారానే డీలిమిటేషన్ లాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గాల పునర్విభజన దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అంశం కావడం వల్ల బాధ్యతతో తాను ఈ లేఖ రాసినట్లు సీఎం వివరించారు. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్, నియోజకవర్గాల పెంపు అనే 3 వేర్వేరు అంశాలను ఒకదానితో ఒకటి ముడిపెట్టి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతిస్తుందని సీఎం ప్రధానికి రాసిన లేఖలో స్పష్టం చేశారు. ప్రస్తుత 543 లోక్సభ సీట్లలోనే 33% మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని, రాష్ట్రాల అసెంబ్లీల్లో కూడా వర్తింపచేయాలని కోరారు. జనాభా లేదా ప్రోరేటా పద్ధతిలో లోక్సభ సీట్ల పెంపు ప్రతిపాదనను అనేక రాష్ట్రాలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు అంగీకరించబోవని తెలిపారు. ఈ పద్ధతి వల్ల దేశాభివృద్ధికి గణనీయంగా సహకరిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు శిక్ష పడుతుందన్నారు. లోక్సభ సీట్లు 850కి పెంచే ప్రతిపాదనే అసలైన వివాదాస్పద అంశమని లేఖలో స్పష్టం చేశారు. హైబ్రిడ్ నమూనాయే ఇందుకు ప్రత్యామ్నాయంగా ఉంటుందని రేవంత్ పేర్కొన్నారు. ఇది అంకెల విషయం కాదని, దేశ సమగ్రత, సమానత్వం, న్యాయానికి సంబంధించిన ప్రాథమిక అంశమని స్పష్టం చేశారు. లోక్సభ సీట్లు పెంచేందుకు కేంద్రం ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న విధానంతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆయా రాష్ట్రాల సీఎంలకు రేవంత్ రెడ్డి లేఖలు రాశారు. ప్రోరేటా మోడల్తో కేంద్రం దేశ సమతుల్యత, ఫెడరల్ వ్యవస్థను దెబ్బతీస్తోందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేరళ సీఎం పినరయి విజయన్, పుదుచ్చేరి సీఎం రంగస్వామిలకు లేఖలు రాశారు. దక్షిణాది రాష్ట్రాలు ఏకతాటిపై నిలబడి పోరాటం చేయాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. తమిళనాడు, పుదుచ్చేరి కలిసి ప్రస్తుతం 40 సీట్లు ఉండగా కొత్త విధానంతో 60కు చేరిన ఉత్తరప్రదేశ్లో మాత్రం 80 నుంచి 120కు పెరుగుతాయని వివరించారు. ఈ అంశంపై దక్షిణాది రాష్ట్రాలు, ఇదే విధానమైన అభిప్రాయాలు కలిగిన రాష్ట్రాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. పార్లమెంటులో ఈ అంశాన్ని బలంగా తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.